समर्पयामि भवे भवेनाति आर्जं समर्पयामि भवे भवस्वमाम् अर्जं समर्पयामि भवद्भवाय नमः आचमयं समर्पयामि वामदेवाय नमः स्नानं समर्पयामि स्नानम् अवधूतचिन्तन श्री गुरुदेव दत्त श्रीपाद श्रीवल्लभ स्वामी महाराज की जय। ओम नमस्ते रुद्रमण्योदशमे नमः नमस्ते श्रीधर्मणे बाहुभ्यां तते नमः या देहि सपदमा शिवं भवते दिनः शिवादरभ्याय तपतया रुद्रमणय या ते रुद्रशिवादनोर्घोरपापकाशिने तयानस्तनुवासिन्तमया गृहन्तमजागसीः यां विशङ्गिरहन्तस्ते प्रचस्तवे शिवाङ्गिरित्तां कुर्महेगोसातिसन्नधार्यः बुधेनं विश्वाभूतानि सुदुष्टावृयादनः नमोऽस्ते ग्रीवाय सहस्राक्षाय मेडिषे अदो यस्तत्पानोऽन्तेभ्यो नमः प्रमुञ्चधर्मनस्तोभयोरात्मयोध्यां यास्ततेस्तविषपरातापगवोपान् अवदज्जस्य भो नमो नमो आसीनेभ्यस्वयानेभ्यश्च भो नमो नमो शुभोभ्यो विश्वरूपेभ्यश्च भो नमो नमो महभ्यः क्षुल्लकेभ्यश्च भो नमो नमः हृदिभ्यो देभ्यश्च भो नमो नमो हृदेभ्यो जगभजने नमः स्रोताय च श्रोतसेनाय च नमो दन्तुभ्याय जानन्याय नमो दुष्टवे प्रमुसाय नमो धूताय प्रहिताय नमो ऋषिङ्गणे मे स्पन्नाद्रह्म मुडानुद्र कर्मयजुर्ह सदे श्रुतङ्गर्ता तस्य मे मस्तमैदिश्च मे गदिश्च मे अग्निश्च मे इन्द्रश्च मे आदिवचिञ्च मे मिन्दश्च मे वामश्च मे अम्बश्च मे अम्बश्च मे जयमाच मे महिमाच मे भरिमाच मे प्राणाद्वायुरजायत नाभ्यादिरन्तरिक्षं श्रीविष्णोज्योत्सव तदा पद्यां भूमिद्धः स्तोत्रादु तदा लोकार्गं कल्पयन् वेदाहमेवं पुरुषं महान्तम् सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि गत्वा विवदनिदास्ते यज्ञस्य मायया सर्वान् वेजामहे वृच्छवे स्वाहा प्राणानां ग्रन्थ। ఇలాంటి దత్తభూమిలో మనం అడుగు పెట్టాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి సార్. దత్తక్షేత్రాలన్నీ అన్ని వాటికి నాంది ఇక్కడి నుంచే ప్రారంభించారు స్వామి. అది అగ్నిమండలంలోంచి అదే సూర్యమండలంలోంచి వచ్చినటువంటి విగ్రహం మన కుక్కటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నటువంటి మూర్తి. ఆ స్వామిని శ్రీపాదవల్ల స్వామి వంశస్థులందరూ పూజ చేస్తూ ఉండగా వాళ్ళ ఇంటిలో స్వామి యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఆయన జన్మించడం జరిగింది. ఇది స్వామి యొక్క వృత్తాంతం. అలాంటి స్థానంలో అంటే 2 సార్లు దత్తాత్రేయ స్వామి ఇక్కడ ఈ స్థానానికి పవర్ అందించారనమాట. సాధారణంగా ఒక అవతారంలో ఒకసారి ఒక స్థానంలో ఉంటారు కదా, కానీ దత్తాత్రేయ స్వామి ఇక్కడ 2 సార్లు ఉన్నారు. అదే మీరు గమనించవలసినటువంటి విషయం. ఒకటి దత్తాత్రేయ స్వామిగా ఉన్నారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి ఈ యొక్క స్థాన విశిష్టత తెలియడం కోసం శ్రీపాద వల్లభ స్వామిగా జన్మించారు. అందుకని ఇక్కడికి ఎవరైతే చిన్న కార్యక్రమం చేస్తామో డబల్ ప్రమోషన్ అంటారు చూడండి, అలాగే డబల్ పుణ్యం వస్తుంది ఇక్కడ ఏది చేసినా. అందుకోసమే పిఠాపురంలో ఏ కార్యక్రమం చేయాలన్నా చాలా పరీక్షలు ఉంటాయి. మిగిలిన క్షేత్రాల కంటే ఎక్కువ పరీక్షలు ఉంటాయి ఇక్కడ కార్యక్రమం చేయడానికి. మేబీ మీరు వచ్చేటప్పుడు ఇక్కడ కార్యక్రమానికి మీరు రావాలి అనుకున్నప్పటి నుంచి మీరు ఒక్కసారి గమనించుకోండి. కొన్ని అవాంతరాలు ఖచ్చితంగా మీ అందరికీ, అంటే ఇంట్లో వాళ్ళు వెళ్ళొద్దనడము, చలి ఎక్కువగా ఉండడం, రాత్రి 2:30కి దిగుతాం, ఎలా దిగుతాం, ఎవరు ఉంటారు అక్కడ అనడం, ఏదో మొత్తానికి ఏదో ఒక మనల్ని వెళ్లకుండా ఉండడానికి రకరకాలైనటువంటి అడ్డులు మనం తొలగించుకుని ఈరోజు ఇక్కడికి రాగలిగామంటే ఆయన లిస్టులో మన పేరు. కాబట్టి ఈ ఉన్నటువంటి క్షణాన్ని ఇక్కడ ఏదైతే మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామో, ఏదో సాధారణంగా పిఠాపురం వచ్చాం కదా ఒక అభిషేకం చేసేద్దాము ఇలా కాకుండా ఏదో 2 నిమిషాలు వెళ్ళి ఏదో కార్యక్రమం చేస్తారులే. ఈయన ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట ఏదో కార్యక్రమం చేస్తుంటాడు. మనం ఇక్కడ ఏదో ఒకసారి నీళ్లు పోసేసి అలా ఆ ఆలయానికి వెళ్తాం, ఈ ఆలయానికి వెళ్తాం. ఎందుకంటే ట్రైన్ టికెట్ చాలా డబ్బులు పెట్టి రిజర్వేషన్ చేయించుకుని వచ్చాం కదా. కాబట్టి ఈ లోపు వీళ్ళందరూ పారాయణం చేస్తుంటారు, మనం వెనక నుంచి అలా వెళ్ళొచ్చేద్దాం అని అనుకుంటే అది మనకే నష్టం. ఎందుకంటే స్వామి ఆశీర్వచనం లేకుండా ఇక్కడ ఏ కార్యక్రమం గడ్డిపోచు కూడా కదల్చలేము. కాబట్టి ఆయన మిమ్మల్ని ఇక్కడికి పిలిచి నేను చేస్తున్నా లేదా మన సంస్థ ద్వారా నిర్వహిస్తున్నాం అని కాకుండా దత్తాత్రేయ స్వామి చేయమంటేనే మనం చేయగలుగుతాం. ఆ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా
గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని స్వామి కోసం సద్వినియోగం చేయండి. ఈరోజు దత్త జయంతి సందర్భంగా స్వామి నీ అభిషేకం చేసేటువంటి అవకాశం నాకు కలిగించావా అని గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా, కృతజ్ఞతాభావం ఖచ్చితంగా అది మన మనసులో ఫీల్ అవుతూ స్వామికి అభిషేకం చేయండి. అదేవిధంగా సిద్ధమంగళ స్తోత్రం పరమ పవిత్రమైనటువంటి స్తోత్రం. మనం ప్రతి చోట ఎన్ని వేల సార్లు చెప్పుకుంటూ ఉన్నాం. టీమ్ లీడర్స్ అందరూ ప్రతి 2వ వారం 4వ వారం నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నో మిరాకిల్స్. ఇప్పుడు నిజంగా సిద్ధమంగళ స్తోత్రం మిరాకిల్స్ చెప్పండి అని మైకిస్తే ఒక 15 రోజులు ఇక్కడే ఉంటాం మనం, వాళ్ళంతా స్పీచెస్ అయ్యే వరకు. ఎందుకంటే అన్ని అనుభవాలు ఉన్నాయి ఒక్కొక్కరికి. కాబట్టి అలాంటి సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠనం చేస్తూ దాని యొక్క విశిష్టత అందరికీ తెలియచేస్తూ మనం దాన్ని అనుభవిస్తూ చేసేటువంటి కార్యక్రమమే. అంటే శ్రీపాదవల్ల స్వామి అక్కడికి వెళ్ళేలోపు, నైమిసారణ్యానికి వెళ్ళేలోపు మనము ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీతో మనం లబ్ధి పొందుతూ స్వామికి అభిషేకం చేయడం ఒక మహత్తరమైనటువంటి విషయం. ఎందుకంటే దీనికి లోపల అభిషేకం జరుగుతుంది కదండి. మిమ్మల్ని బోధిస్తారా బాగా? మన టికెట్ మాత్రమే తీసుకోవాలి. అభిషేకం అర్చకులు చేస్తారు. అలానే మీరు ఏదైనా సరే దత్త సాంప్రదాయంలో ఏదైనా మీరు లోపలికి అభిషేకం చేయడానికి కానీ లేకపోతే ఏదైనా ఒక పుష్పం పెట్టడానికి కానీ ముట్టుకోవడానికి పర్మిషన్ లేదు. ఎందుకంటే ఆలయం ప్రతిష్టాపన జరిగిపోయి ఒకసారి ఈ ఉత్సవమూర్తి ఆలయంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈయన్ని కూడా అంతే. మేము మా దత్తపీఠంలో ఉండగా మేము అలా కౌగిలించుకున్నాము, ఏంటది అభిషేకం చేశాము, ఇదంతా చేసాము, పుష్పాలు వేసాం, అష్టోత్తరం చేసాం. ఇప్పుడు ఒక్కసారి ముట్టుకుంటామంటే ముట్టుకోలేము. 5 సార్లు వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా అంత దూరం నుంచి టికెట్ తీసుకుని మాత్రం అభిషేకం చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అలాంటి అవకాశం మీకు కలిగింది. మేము ఆల్రెడీ పోయిన సంవత్సరం చేస్తుంటే 2వసారి కూడా నీకు ఇచ్చారయ్యా స్వామి, ఆయన ఆశీర్వచనం. దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అడిగితే ఇవ్వడు, ఆయన అనుకుంటేనే ఇస్తారు. కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా ఫీల్ అవ్వండి. ఇక్కడ ఈరోజు మీరు ఉన్నారంటే కేవలం 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 దత్తాత్రేయ స్వామి అనుగ్రహం. టికెట్ లేకపోయినా లాస్ట్ మినిట్లో వచ్చారు చూడండి కొంతమంది, వాళ్ళ మీద ఖచ్చితంగా దత్తుడు అనుగ్రహం ఉంటేనే వచ్చారు స్వామి. ముందుగా టికెట్ తీసుకుని, అంటే నేను ఈ మాట అంటే పాపం చాలా మంది ఫీల్ అయ్యారు మొన్న. ఇది నిజం, చెప్పకుండా ఎలా ఉంటాం? దత్తుడు అనుగ్రహం ఉంటేనే అడుగు పెడతాం. టికెట్ 4 నెలల ముందు చేయించినా రాలేదు. అరగంట ముందు బయలుదేరి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బస్సుకు వచ్చారు కొంతమంది, నైట్ ట్రైన్ మిస్ అయితే బస్సు క్యాచ్ చేసి మరి వచ్చారు. వాళ్ళు అప్పటికప్పుడు అనుకున్నారు. సో నేను ఇదంతా చెప్పేది ఏంటంటే స్వామి, దత్తుడి అనుగ్రహం మీ పైన పరిపూర్ణంగా ఉంటేనే మీరు ఇక్కడికి రాగలిగారు. ఆయన కోసమే మీరు వచ్చారు. మధ్యలో నేను అప్రస్తుతం, నన్ను తీసి పక్కన పెట్టండి. కావున అందరూ సిద్ధమంగళ స్తోత్రాన్ని మనం ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసాం కదా స్వామి, ఇంట్లో పనులేవి మనకు లేవు. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి ఈ స్తోత్రంలో మీ అకౌంట్లో ఎంత పుణ్యం సంపాదించుకుంటారనేది మీ ఇష్టం. స్వామి బ్లాంక్ చెక్ ఇచ్చారు మీకు ఇవాళ. సో ఆ బ్లాంక్ చెక్లో ఎంత పుణ్యం రాసుకుంటావు అనేది మన ఇష్టం అనమాట. ఎవరు ఎంత మనస్ఫూర్తిగా చదివితే అంత పుణ్యం వస్తుంది. దయచేసి అందరూ కూడా ఇతర ఆలోచనలు మానేసి స్వామి యొక్క సిద్ధమంగళ స్తోత్రం చదువుతూ, ఇక్కడ మనం కలశాల్లో ద్రవ్యాన్ని అభిషేక ద్రవ్యాన్ని ఒక పక్కన క్షీరాభిషేకము, తర్వాత ఒక్కొక్కసారికి ఒక్కొక్క కలశంతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. టీమ్ లీడర్స్ అందరూ ఈ కౌంటింగ్ కరెక్ట్గా చేసి ఈ చెప్పులన్నీ కూడా స్వామి పైన, అంటే ఈ కలశాలతో స్వామికి అభిషేకం చేయవలసిందిగా కోరుచున్నాం. జై గురుదేవ్ దత్త.
బుచ్చిబాబు గారు వారి దంపతులు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క ఆశీర్వచనం మీ కుటుంబానికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా మా యొక్క దత్తపీఠం సభ్యులందరి పట్ల కోరుకుంటున్నాను. ఒక చీర సత్కారం స్వామి. विष्णवे जिष्णवे सङ्खिने चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानये वल्लवी वल्लभायाचितायात्मने कंसविध्वंसिने वंशिने ते नमः। कृष्ण गोविंद हे राम नारायण श्रीपते वासुदेवाजित श्रीनिधे अच्युतानंद हे माधवाधोक्षज द्वारकानायका द्रौपदी रक्षका राक्षसक्षोभित सीतया शोभितो दण्डकारण्यभूपुण्यताकारणम् लक्ष्मणेनान्वितो वानरैः सेवितो गस्त्यसम्पूजितो राघव पातु माम्। धेनुकारिष्टको निष्टकृत्वेषिणां केशिहा कंसहृत्वं शिखावादका पूतना कोपकसुरजाखेलनो
बालगोपालक पातु मां सर्वदा। विद्युत्